దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. కన్యా రాశి వారికి జూన్ 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం, గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉంటే ఏంటంటే వ్యాపారంలో ఉన్న వారికి కూడా ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. వ్యాపారం బాగుంటుంది, కొత్త కొత్త అభివృద్ధి చేస్తారు. అండ్ ఫైనాన్స్ పరంగా కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇంటీరియర్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి, చాలా సినిమా ఆర్టిస్టులకు, టీవీ ఆర్టిస్టులకు చాలా వరకు మీకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ టైంలో ఎప్పుడైతే టైం ఫేవరబుల్గా ఉందో ఇలాంటి సందర్భాల్లో మీరు ఏం చేయాలి, ఫుల్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ అనేది పెట్టడం మ్యాండేటరీ, కానీ ఏ టైంలో ఎఫర్ట్స్ పెట్టాలనేది లెక్క. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జాతక రీత్యా ప్రొఫెషనల్ పరంగా, ఆర్టిస్ట్ పరంగా, డైరెక్టర్ పరంగా, ప్రొడ్యూసర్ పరంగా ఏదైతే ఆర్టిస్టిక్ రంగం ఉందో మీకు మంచి సూటబుల్గా ఉందండి. ఈ మంత్ ఉంది కాబట్టి కన్యా రాశి వారికి ఇప్పుడు పెట్టండి, మీ ప్రతిభ చూపియండి. యాక్టింగ్ అనండి, ప్రొడ్యూసర్ అవ్వండి, డైరెక్టర్ అనండి, డెఫినెట్గా మీకు మెజారిటీగా సక్సెస్ ఉంటుంది. సో ఆ విధంగా జాతకం ఇండికేషన్ చేస్తుంది. ఇకపోతే సాటర్న్ కూడా యోగకారకంగా ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే మీకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు, జబ్బులు ఏవైతే తగ్గిపోతాయి. అండ్ మీరు మంచి సొసైటీలో కూడా గుర్తింపు పొందగలుగుతారు. అండ్ కరెక్ట్గా ఆలోచించే డెసిషన్ తీసుకుంటారు, తొందరపడి డెసిషన్ తీసుకోరు కూడా. ఎందుకంటే ఈ విధంగా ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. సో అలాగే ఉండండి, డెసిషన్స్ కూడా అదే పద్ధతిలో తీసుకోవాలి. ఇకపోతే స్వల్పంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బ్రదర్స్ మధ్యన కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అండ్ భాగస్వామ్య బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెము డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ భాగస్వామ్యం అది ఆబ్వియస్లీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెము దీని రిజల్ట్ ఏంటంటే కొంచెము చికాకుగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ తర్వాత ఆకస్మికంగా కూడా కొన్ని ప్రయాణాలు ఏర్పడే అవకాశం ఉంది. వెళ్తే వెళ్ళి రావచ్చు, దానివల్ల ప్రయోజనం పెద్దగా లేదు. బట్ ఆకస్మికంగా మీరు ప్రయాణాలు వెళ్ళే అవకాశం ఉంది. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రము మయూర్ నీలం అనే రత్నాన్ని పెట్టాలి. అనుకూలమైన తేదీలు మాత్రం 6, 11, 18, 21, 27 మోస్ట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలను అనుకూలంగా చేసుకోండి. సో ప్రతికూలంగా ఉన్నాయి అంటే నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 19, 20, 25, 26 నాట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. పైన చెప్పిన తేదీలను కన్సిడర్ చేయండి. మీరు ఆ ప్రకారం వెళ్ళండి. నిజంగా జాతకంలో చాలా చేంజెస్ వస్తాయి. ఇది మేక్ బిలీవ్ సిస్టమ్ కాదు, ఒక రీసెర్చ్ బేస్గా చెప్తున్నాను. అది కూడా ఇప్పుడు ఈ రిజల్ట్ అనేది నేను ఒక్కరిని చెప్తున్నది కాదు, గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ కలిపి చెప్తున్నారు. ఎప్పుడైనా గమనించండి, ఈ ఇన్స్టిట్యూషన్లో ఒక సింగిల్ పెద్ద పండితుని కంటే ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ మోర్ యాక్యురేట్ అని చెప్పాలి. మనం రత్నాలు పెట్టుకునే విషయంలో జాతిపచ్చ, మయూర నీలం అనే రత్నాన్ని పెట్టుకోవాలి. అనుకూలమైన తేదీలు మాత్రం 6, 11, 18, 21, 25, 27 తేదీలు సూటబుల్ డేట్స్. ఇక ప్రతికూలమైన డేట్స్ 19, 20, 25, 26 ఇది ప్రతికూలమైన డేట్స్. ఈ తేదీలను మీరు కన్సిడర్ చేసుకోండి, ప్రణాళికలో మార్చుకోండి. ఈ మంత్ ప్రణాళికలో ఇంకా ఏ డీటెయిల్స్ కావాలని ఒక్కసారి ఇది ఒక పని అనుకొని రండి. ఒక్కసారి దివ్య డైమండ్స్ ఆస్ట్రాలజర్ దగ్గర కూర్చోండి, ఎలా చెప్తున్నారు ఏంటి, వీళ్ళ దివ్య డైమండ్స్ అంటే ఏంటి అనేది ఒక్కసారి వచ్చి చూసి మీకు అర్థమైపోతుంది. ఎంత ట్రాన్స్పరెంట్ విధానంగా ఉంటుంది, ఎంత సిస్టమేటిక్ ఉంటుంది, ఎంత బ్రాండ్ ఇమేజ్ ఏంటి, సిస్టమ్ డ్రివెన్ ఏంటి. సో ఇక్కడ ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోరు, మనుషులను బట్టి సిస్టమేటిక్గా పోతూ ఉంటుంది. ఏ ఆస్ట్రాలజర్ ఎవరు వచ్చినా డబ్బులు ఉన్నాయని ఎక్కువ తీసుకునేదే లేదు. ఇప్పుడు నిజంగా కొందరైతే ఆస్ట్రాలజర్స్ 10,000, 25,000, 50,000 ఇలా తీసుకొని ఆస్ట్రాలజర్ ముందు డబ్బు కట్టించుకొని ఆస్ట్రాలజర్ కలుస్తున్నారు. అలా ఉండదు. ఓన్లీ 1,000 రూపీస్ మాత్రమే జ్యోతిష్ల కన్సల్టేషన్ ఫీజు కన్ఫైన్ చేశాం. అది కూడా ఎన్నో సందర్భాల్లో జెమ్ స్టోన్ కొనుక్కుంటే అది కూడా డిస్కౌంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఏదేమైనా దివ్య డైమండ్స్లో ఈ విధంగా ఇంత ట్రాన్స్పరెంట్ విధంగా ప్రొసీజర్ ఉంటుంది. మీరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అండ్ నిజంగా రత్నాలు అనేది మనిషి జీవితాన్ని మార్చే శక్తి రత్నాలకు ఉంది. కాకపోతే మంచి రత్నాలకు, జాతి రత్నాలకు, ఎఫెక్టివ్ రత్నాలకు ఉంది. సో అదే చెప్తూ ఉన్నా, హ్యూమన్ క్యాపబిలిటీస్ మనమేనండి చేసేది. కాకపోతే మన బాడీలో రత్నాలు పెట్టుకోవడం వల్ల స్టిమ్యులేట్ అయిపోయి చాలా ఏరియాస్ పాజిటివ్గా ఆలోచించడము, డెవలప్ అవ్వడము ఇలా జరుగుతుంది. సో ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్